రేవంత్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చి నచ్చి ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి చేశారు. ప్రజలకు అనుగుణ పాలన జరుగుతూ ఉంది. ఉద్యోగాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, విద్యా వైద్య రంగంలో అభివృద్ధి కావచ్చు, కాన్షియన్స్లో డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే కళ్ళకు కన్నబడినట్టు ఆ బీఆర్ఎస్ నాయకుల యొక్క బారిని అందుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాటలకి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాటలకి ఏం తేడా లేదు. నాకైతే బీజేపీ నాయకుడిలా కాదు, పాత బీఆర్ఎస్ నాయకులాగానే మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. ఇవాళ ఆర్థిక మాధ్యమం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలో ఆర్థిక మాధ్యమం ఉంది, విదేశాల్లో అంతటా ఉంది, మన దేశంలో ఉంది. టీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ అయిన ఆర్థిక మాధ్యమం ఇప్పుడు నడుస్తూ ఉంది. దాన్ని అధిగమించి ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక నిపుణులతో చక్కగా చూడిచి ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. నాటికి అభివృద్ధి గురించి, ముఖ్యమంత్రి గురించి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, రాజేందర్ గారు ఏం మాట్లాడుతూ అర్థమవుతలేదు. అడుగున అడ్డుపడుతుంది బీజేపీ. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది ఎవరు? కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీ గ్యాంగ్ కాదా?